కాలుష్య నియంత్రణ చెట్ల పెంపకంతోనే సాధ్యమవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి పేర్కొన్నారు. పినమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనను ఆమె సందర్శించారు. రోజ్ సొసైటీకి తన సహకారం ఎప్పుడు ఉంటుందని ఆమె తెలియజేశారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ అర్బన్ గ్రీనరీ ఉద్యానవన శాఖ సహకారంతో పినమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన 2025ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సందర్శించారు. కేశినేని జానకి లక్ష్మికు సంస్థ నిర్వాహకులు స్వాగతం పలికారు. అలాగే ఈ ప్రదర్శనశాలలో నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫ్యాషన్ షోను ఆసక్తిగా తిలకించారు. నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉన్న దేశీయ, అంతర్జాతీయ పూల మొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, గార్డెన్ అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాల గురించి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు జానకి లక్ష్మికి వివరించారు. అనంతరం కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కాలుష్య నియంత్రణ ఒక చెట్టు పెంపకంతోనే సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులకి చిన్నతనం నుంచే నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన కల్పించాలని సూచించారు. రోజ్ సొసైటీకి తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. అనంతరం రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వాహకులు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ చెట్ల పెంపకంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఫల పుష్ప ప్రదర్శనలో 70 స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. విద్యార్థులకు గత 3 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నామని అన్నారు. సుమారు 40,000 మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారని తెలిపారు. రావటం జరిగింది. ఇక్కడ ప్రెసిడెంట్గా ఉషా గారు ఉన్నారు. అయితే అందరం ప్రకృతి ప్రేమికులమే కదండి. నాకు ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కొత్త మొక్కలు వచ్చినాయో అవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉందండి. మైమర్చిపోతున్నాను. అసలు సీతం వారు వాల్జడాన్ని చూపించారు. ఆ ప్లాంటు అసలు చాలా ప్లాంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడికి సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా, విజయవాడ వాసులందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ఎగ్జిబిషన్ సందర్శించి మీరందరూ కూడా రకరకాల కొత్త మొక్కలు మీ గార్డెన్లో పెట్టుకుని మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా మొక్కలు మేము కొనుక్కున్నాము, ఎంత బాగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళతో కూడా కొనిపించాలండి. థ్యాంక్ యూ. నా పేరు సుమబిందు అట్లూరి అండి. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ మెంబర్ని, కిడ్స్ కాంపిటీషన్స్ వింగ్ హెడ్. ఈ నెల 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి షో అనేది పినమనేని పాలిక్లినిక్ గ్రౌండ్స్లో అలా రోడ్లో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఇక్కడ 5వ తారీఖు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారితో ఇనాగ్రేషన్ చేయబడింది. ఇప్పటికే ఈ ప్రదర్శనకు ఏపీ సిఆర్డీఏ వాళ్ళు కానీ, అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపాద్ సారథి గారు విచ్చేశారు. నిన్న కలెక్టర్ గారు విచ్చేశారు. అలానే ఇవాళ ఈ ప్రాంగణంలో మాతో పాటు ఎంపీ గారి వైఫ్ జానకి గారు ఉన్నారు. ప్రొద్దున మాకు గోకరాజు గంగరాజు గారు విచ్చేశారు. వీరందరూ ఏంటంటే విజయవాడ పరిసరాలని ప్రకృతిలో ఎలా ఇంకా అందంగా తీర్చిదిద్దాలనే దాని మీద చాలా కృషి చేస్తున్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 2016లో మొదలైంది. ఇలాగే ప్రతి ఏటా మేము ఈ షో అనేది నిర్వహిస్తాము. సుమారు ఈ ప్రాంగణంలో ఒక 100 స్టాల్స్ దాకా ఉన్నాయండి. ఇందులో ప్రముఖంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో మేము ఇది నిర్వహిస్తున్నాము. గత 4 రోజుల నుంచి చిన్నారులకు నేచర్కి దగ్గరగా ఉండే టాపిక్స్తో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 4 రోజులు పగలు సాయంత్రం అనేది కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు ప్రతి కాంపిటీషన్కి దాదాపు 80 నుంచి 100 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా ఇవాళ ఎకో ఫ్రెండ్లీ ఫ్యాన్సీ డ్రెస్లో మాకు దాదాపు 60 మంది పిల్లలు పాల్గొన్నారండి. ఇది కేవలం జూనియర్ గ్రూప్ నుంచి ప్లే గ్రూప్ నుంచి 3rd క్లాస్ వరకు నిర్వహిస్తేనే మాకు 60 మంది వచ్చారు. ఈ పూట కొత్త కాన్సెప్ట్తో గ్రాండ్ పేరెంట్ షో అని చెప్పి, అంటే తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరైనా సరే మనవడు మనవరాలతో వచ్చి ఇక్కడ వారు కలిసి ర్యాంప్ మీద వాక్ చేయొచ్చు అనేది పెట్టాము. ఇది తొలిసారిగా విజయవాడలో ఎవరు ఇప్పటి వరకు ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో రాలేదు. దీనికి కూడా మాకు చాలా విశేష స్పందన వచ్చింది. దీనికి గాను ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. మాకు సహకరించిన విఎంసీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, మాకు సహకరించిన కమిషనర్ గారికి అందరికీ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ 5వ తారీఖున మొదలైందండి మా షో. రేపు సోమవారంతో ఆఖరి. చాలా బాగా ఉంది స్పందన. అసలు కిక్రేసిపోతున్నారు జనాలు.
ఈ పిల్లలకి కాంపిటీషన్స్ అవి కండక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం బాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం ఇంకా అసలు వందలు వచ్చి పార్టిసిపేట్ చేస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ అందరూ బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మేము పెట్టిన స్టాల్స్ కానీ ఏమైనా రకరకాల మొక్కలు, దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ కానీ టూల్స్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఒకే చోట అందరూ వచ్చి బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆదివారం వల్ల ఇంకా ఎక్కువ రష్గా ఉంది ఇవాళ. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5th, 6th, 7th, 8th, 9th, 8th వరకు జరుగుతుందండి. 5th to 8th ఈ 4 రోజులు పిల్లలకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 5th వచ్చి ఫ్లవర్ రంగోలీ అండ్ ఈవినింగ్ వచ్చి ఫైర్లెస్ కుకింగ్ జరుగుతుందండి. 6th వచ్చి బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అండ్ 7th వచ్చి ఎకో ఫ్యాన్సీ డ్రెస్ అండ్ ఈవినింగ్ వచ్చి గ్రాండ్ పేరెంట్స్ షో ఇప్పుడు జరుగుతుందండి. రేపు 6 అంటే 8th మార్నింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది. రోజు నియర్లీ ఒక 100 మెంబర్స్ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ మేము 1st, 2nd, 3rd ప్రైజెస్ అండ్ కన్సలేషన్స్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. గిఫ్ట్ విన్నర్స్కి జడ్జెస్ వచ్చి వాళ్ళని ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.